రైట్ బ్రేకింగ్ న్యూస్. పుష్కర కాలం నాటి ఏపీ ప్రజల కళ. ఏపీ చరిత్రలో ఈ రోజు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చింది. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకం తర్వాత గెజెట్ విడుదల కానుంది. ఇక నుంచి ఏపీ రాజధానిగా అమరావతికే అధికార ముద్ర పడింది. పార్లమెంట్ లో బిల్లుకు ఆమోదం తర్వాత ఏపీలో పలు చోట్ల సంబరాలు అంబరాన్నంటుతూ ఉన్నాయి. सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। Reorganization Amendment Bill 2026 as passed by Lok Sabha be taken into consideration. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. We shall now take up class by class consideration of the bill. Class 2 stands part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 2 is adopted. Class 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. Class 1, the enacting formula and the title are adopted. Shriman Nityananda Rai ji to move that the bill be passed. రైట్, రెండు సభల్లో కూడా బిల్లు ఆమోదం పొందింది. దీంతో ఏపీ అంతటా కూడా సంబరాలు మిన్నంటుతూ ఉన్నాయి. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి రియాలిటీ ఉంది, అక్కడ ప్రజలందరూ ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారో మనకు కళ్ళకు కట్టినట్టు చెప్పడానికి. ఓవర్ టు యు రాజేష్. ఎస్, మీరు అన్నట్టు దాదాపు 14 అంటే దాదాపు 2014లో భూములు ఇస్తే 2026 అంటే 12 సంవత్సరాల పాటు రైతుల పోరాటం అని చెప్పాలి. పూర్తి స్థాయిలో 5 ఏళ్లలో అనేక పోరాటాలు, అనేక కేసులు పెట్టి రాజధాని కోసం నిలబడ్డారు. ఆ నిలబడడం కారణంగా ఈరోజు రాజధానికి చట్టబద్ధత కలిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయిన నేపథ్యంలో అమరావతి వ్యాప్తంగా గ్రామాల్లో రైతులు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం మందడం గ్రామంలో మహిళా రైతులు అందరూ కూడా స్వీట్స్ అన్ని కూడా పంచుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇది ఒక అంటే ఈ రాజధాని చరిత్రలో కానీ రాజధాని రైతుల చరిత్రలో ఇది ఒక గొప్ప పరిణామంగా వీళ్ళంతా చెబుతున్నారు. రైతుల పోరాటానికి దక్కినటువంటి గొప్ప గౌరవంగా వీళ్ళు భావిస్తూ ఉన్నారు. అనేక కేసులు, అనేక దాడులు ఎదుర్కొని ఈరోజు నిలబడి అమరావతికి చట్టబద్ధత వచ్చేలాగా ఫైట్ చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పూర్తిగా మిఠాయిలు పంచుకుంటూ వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి. తుళ్ళూరులో అయితే జాతీయ జెండాలు పట్టుకుని రహదారుల మీద ర్యాలీలు కూడా చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆ స్థాయిలో వీళ్ళు పోరాటం చేశారు, ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చి, సొంత భూములిచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ ఈరోజు చట్టబద్ధత అటు లోక్సభ, రాజ్యసభలో బిల్లు పాస్ అయిన నేపథ్యంలో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులందరూ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఏం చెప్తారు? ఈరోజు రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. రేపో మాపో రాష్ట్రపతి నుండి గెజిట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఏం చెప్తారు? మాకు నిజమైన ఆనందం. అమరావతి ఉద్యమం 1631 రోజు చేసిన కష్టాన్ని ఈ రోజు మర్చిపోవడం జరిగిందనమాట. ఏ రకంగా అయితే గత ప్రభుత్వం మమ్మల్ని ఏదైతే హింసించి, నానా యాగిలు పెట్టి, కేసులు పెట్టి, కోర్టులు చూయించి, మరి పోలీస్ స్టేషన్లు చూయించి ఏ రకంగా అయితే చేశారో ఆ కష్టాన్ని అంతా ఈ రోజు మర్చిపోవడం జరుగుతుందనమాట. కూటమి ప్రభుత్వం గెలిచినప్పటికి కూడా మాకు కొంచెం భయం ఉంది. రాజు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా అని చెప్పి ఒక అవగాహన ఇది లేకుండా చేస్తున్నారు. ఎట్లా మన పరిస్థితి అంటే అవన్నీ మార్చడానికి వీలు లేకుండా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రానికి అవసరం లేని గెజిట్ అమరావతికే, ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వచ్చింది అని అంటే భారతదేశ వ్యాప్తంగా చూశారు, ఈ కష్టాలు ఎన్ని పడ్డామో చూశారు. అందుకని చెప్పి ఎవ్వరూ కూడా ప్రతిపక్షం, పాలకపక్షం అని లేకుండా అన్ని పక్షాలు, ఆ పార్టీలు కలిసి ఏకగ్రీవ ఆమోదం జరిగింది అంటే ఇవాళ అమరావతికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం అనమాట. అదే రైతులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పి మేము అనుకుంటున్నాము. దయచేసి ఇక రాజధానులు మారుస్తాము అట్లా కాకుండా రాష్ట్ర అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని వస్తే కనుక గత పాలకులకి మళ్ళీ ఏదైనా మనుగడ ఉంటుంది. కానీ లేకపోతే మీ పార్టీ భూస్థాపితం అవడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీరు మర్చిపోవద్దని చెప్పి చెప్పుకుంటున్నాం. మీరేం చెప్తారంటే మీరు కూడా అనేక కేసులు పెట్టించుకుని అనేక ఇబ్బందులు పడ్డారు. ఈరోజు రాజధానికి అమరావతికి చట్టబద్ధత వచ్చింది, ఏం చెప్తారు?
చాలా సంతోషకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సంబరాలు, పండగ వాతావరణం వచ్చేసింది. ఎందుకంటే ఈ సైకో ప్రభుత్వం అనేది ఇక రాదు, ఎటువంటి పరిస్థితిలో కూడా రాకూడదు అనేది అందరూ మొక్కుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితిలో కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన, ఇటువంటి వైఖరి ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇక రాష్ట్ర చరిత్రలో అన్నడో కూడా ఇక చూడము. ఇటువంటి దరిద్రమైనటువంటి ఇది ఎప్పుడు రాదనేది మా ఉద్దేశం. ఇక అంటే మావిగన్ అంటూ ఇంకో కొత్త ప్రతిపాదన జగన్ తీసుకొస్తున్నారు, దాని గురించి మీరేమంటారు? అసలు మమ్మల్ని చూసి పిచ్చోడు అనుకోవాలో మంచోడు అనుకోవాలో అసలు మాకు మతిపోతుంది. అసలు ఆ పదాలు ఏంటో వాగుడు ఏంటో మాకేం అర్థం కావట్లేదు. అసలు మనం అసలు ఒక ముఖ్యమంత్రి లక్షణం కానీ, మాజీ ప్రతిపక్ష హోదా కానీ ఈ మనిషికి ఎట్లా వచ్చిందా, ఇంకా ఓట్లు వేయడానికి జనానికి ఎట్లా వేస్తారా ఓట్లు? కనీసం తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం మాట్లాడుతున్న చేత కాదు. కనీసం ఎం బుక్ ఎట్లుంటుందో, డే బుక్ ఎట్లుంటుందో చూడనాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు జనం. మాకే సిగ్గేస్తుంది అనమాట. ఎట్లాంటి వాడిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చుకొని ఎట్ట పెట్టుకున్నామా? ఏదా ఈ దుస్థితి? ఏదా ఈ రాష్ట్రానికి 13 జిల్లాల రాష్ట్రంలో ఈ దరిద్రం ఏంటరా బాబు అని చెప్పి సిగ్గేస్తుంది అసలు. ఆ పదాలు, ఆ వాడుక భాష అది చూస్తుంటే ఈయనకాల తెలుగు వచ్చా, ఈయన మనిషేనా అసలు అనేది భావన కలుగుతుంది. వరలక్ష్మి మహిళా రైతులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా, ఏమనిపిస్తుంది ఈరోజు రాజధాని? ఒకసారి మాట్లాడమ్మా, వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి సార్ కూడా సార్ ఏమనిపిస్తుంది ఈరోజు చట్టబద్ధ వచ్చిన అమరావతికి? మీరు కూడా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు, ఏమనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. ఈరోజు దీపావళి, ఈరోజు రాత్రికి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీపావళిని జరుపుకోబోతున్నారు. అందుకే చూశారు కదా ఈ రైతుల కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో చూడండి. మహిళా రైతులను కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వీళ్ళే నిదర్శనం. వాటన్నిటి కూడా భయపడకుండా ఉన్నందుకు ఈ రోజున పార్లమెంట్లో అటు రాజ్యసభలోని బిల్లు పాస్ కావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అందుకే ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా పార్టీలన్నిటి కూడా ఈ యొక్క అమరావతికి మద్దతు తెలిపాయంటేనే తెలిసిపోతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? మావి గన్ అంటయా, నీ మావి గన్ను అనే పేరుని రేపు ఎట్లాగో నీ కూతురికి పెళ్లి చేయనైనా, పెళ్లి చేసిన తర్వాత అమ్మాయో అబ్బాయి పుడతారు, ఆ పేరుని పెట్టుకోవాలని చెప్పి వీళ్ళందరి తరపున తీర్మానం చేసి మేము జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మనవరాలుగా పేరు పెట్టుకోవాలని చెప్పి, మనవడికి పేరు పెట్టుకోవాలని చెప్పి తీర్మానం చేసి ఆయనకు చెప్తున్నాం. ఎందుకంటే ఆయన మైండ్ బాగలేదు పాపం. ఎందుకంటే 164 అడుగులు అవుతున్న కూటమి ప్రభుత్వం పాతి పెట్టినప్పుడు కూడా పైకి వచ్చి అప్పుడప్పుడు నాది 11 అని చెప్పేసి పార్లమెంట్లో కూడా మనం చూశారు కదా. 11వ గది నంబర్ వస్తే ఆ 11 వద్దని చెప్పి 12 కావాలని చెప్పి ఏ విధంగా అయితే పోయావో అదేవిధంగా రేపు నీ బిడ్డకి మావిగానే పేరు పెట్టుకోవాలని చెప్పి, అందుకే ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని, అది అమరావతి శాశ్వత రాజధాని. ఎవ్వరు కూడా ఇక అమరావతిని మార్చలేరు. ఇది అమరావతి దేవతల రాజధాని. నేడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ యొక్క పేరుని నామకరణం చేయటం 5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తున్నారు. లక్ష్మి గారు, మీరేం చెప్తారండి? మరోసారి ఇప్పుడు చట్టబద్ధత వచ్చేసింది, ఇప్పటికైనా మీకు ధైర్యంగా ఉందా? కూటమి ప్రభుత్వం వచ్చినా మీరు గత 20 నెలలుగా చట్టబద్ధత అని పదే ముఖ్యమంత్రిని కోరారు, కేంద్ర మంత్రులు కోరారు. ఈరోజు చట్టబద్ధత 2 సభల్లో బిల్లు పాస్ అయింది, ఏం చెప్తారు? మేము కూటమి ప్రభుత్వం గెలవగానే అసలు 50% గెలిచాము అనుకున్నామండి. అమరావతిని గెలిచాము, ఇక ఎవరు గదిలించలేరు, తిరుగులేదు. కూటమి ప్రభుత్వంకి పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు గారు కానీ కలయిక తిరిగే లేదు మోడీ గారిది అనుకున్నాము. అట్లాగే ఇప్పుడైతే 50% మేము ఎప్పుడు అమరావతి ఇదే రాజధాని వద్దు అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతాడు, మళ్ళీ నేను వస్తాను, అది మారుస్తా ఇది మారుస్తా, వాళ్ళని కొడతా వీళ్ళని కొడతా, నేను ఆ ప్రాజెక్ట్ చేస్తా ఈ ప్రాజెక్ట్ చేస్తా అనడు. వాళ్ళని కొడతా వీళ్ళని కొడతా, మీరు చేసినవన్నీ నేను మారుస్తా అని చెప్పినప్పుడు భయం వేసి అయ్యో మళ్ళీ కూటమి ఎట్లా ఉంటుందో అమరావతి అనిపించేది. చంద్రబాబు గారు మాట ఇచ్చినట్టు మాకు మాట ఇచ్చారు, గెలిచిన తర్వాత గజిట్ చేస్తామమ్మా, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కనుక మనకు కుదరలేదు, ఇప్పుడు తప్పకుండా ఇది గజిట్ చేస్తామన్నారు అన్నట్టుగానే చేశారు. అట్లాగే ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, మరి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అట్లానే రాజ్యసభలో కానీ ఈ లోక్సభలో కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలండి. ఎందుకంటే అంత బాధలు పడ్డాం మేము. 1631 రోజు మమ్మల్ని ఈ రకంగా కూర్చోబెట్టి ఇవాళ ఏప్రిల్ 1 రోజు ఫస్ట్ పార్లమెంట్లో అది గజిట్ అయినందుకు ఏప్రిల్ ఫూల్ అయిన వ్యక్తి ఎవరంటే మొదటగా జగన్మోహన్ రెడ్డి గారేనండి. ఇంకా పైపెత్తి ప్రెస్ మీట్లు పెట్టి అయ్యి అని పిచ్చి మాటలు మా చెప్పేవాడు. ఎప్పటికైనా ఇట్లాంటి ప్రెస్ మీట్లు మాని నీ పని నువ్వు చేసుకొని ఆ యహలంక పోయి నిద్రపోతే బాగుంటుంది అనుకుంటా. ఈసారి సింగిల్ డిజిట్కి నేను పరిమితం చేయాలని ఆంధ్రప్రదేశ్ తరఫున అమరావతి రైతులుగా కాదు ఆంధ్రప్రదేశ్ మహిళగా ఆయన సింగిల్ డిజిట్కి పోతేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. లేకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 40 ఏళ్ళు వెనక్కి పోయి ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటా అందరికీ పాదాభివందనాలండి. మా సహకరించిన ప్రతి ఒక్కరికి జై హో ఆంధ్రప్రదేశ్. ఇంకొక రైతు ఉన్నారు. ఈ రైతు కోటయ్య, ఈయన కూడా అమరావతి ఉద్యమం జరిగిన అన్ని రోజులు నాగలి పట్టుకుని ఒక రైతు ఆవేదనని ప్రజలకు వివరించారు. ప్రతిరోజు కూడా నాగలితోనే ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. కోటయ్య గారు, ఈరోజు చట్టబద్ధత వచ్చింది మీ రాజధాని అమరావతికి. మీరు 5 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేశారు, నాగలి పట్టుకుని ఉద్యమంలో పాల్గొన్నారు. ఏమనిపిస్తుంది? పరమ సంతోషంగా ఉన్నామండి. మేము పడ్డ బాధలకి మా ఫలితం దక్కిందనుకుంటున్నాం. మాది కాదండి, 5 కోట్ల ఆంధ్రులు దక్కింది మాతో పాటు. 5 కోట్ల ఆంధ్రులది ఈ రాజధాని, మా ఒక్కళ్ళది కాదు, 29 గ్రామాలది కాదండి, 5 కోట్ల ఆంధ్రులది. ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చేసిన తప్పుని అనుభవించారండి. 12 ఏళ్ళు అజ్ఞాతవాసం, 14 ఏళ్ళు అన్నవాసం అన్నట్టు అజ్ఞాతవాసంలో తీసుకెళ్ళిపోతే మరి దాన్ని కూడబెట్టుకోవాలంటే అమరావతి రైతు పాదయాత్ర న్యాయస్థానం నుంచి దేవస్థానం మమ్మల్ని ఊరు దాటనేలా న్యాయస్థానం నుంచి దేవస్థానానికి నడిచిన నాడే అమరావతి ఆ రోజే దిగ్విజయం చెందింది. మేము అమరావతిని తిరుపతి నుంచి నడిచి వెనక్కి తిరిగి వచ్చేటప్పటికే కోర్టు మట్టికాయ వేసింది. సుప్రీంకోర్టు సరైన తీర్పిచ్చింది. హైకోర్టు నీకు సరైన తీర్పిచ్చింది. ఆ తీర్పుదే మేము ఆ రోజే అయింది రాజధాని అనుకున్నాం. కానీ ఇవాళ జనంలో ఉన్న అసలు తృప్తి ఏంటంటే చట్టబద్ధత లేదు, మళ్ళీ ఏమవుద్దో అని టెండర్లు వేసేవాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఇక్కడ మా రైతాంగం ఆందోళనగా ఉన్నాం. ఇవాళ సరైన నిర్ణయాన్ని అంగుళం కదిలేది కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం కలిసి అన్ని ఆల్ పార్టీలన్నీ ఒప్పుకుంటే, ఒక వైసీపీ తప్ప తక్కిన పార్టీలన్నీ ఒప్పుకుంటే ఆయన ఒక్కడు ఒక దేశద్రోహిగా మిగిలిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో ఒక దేశద్రోహిగా మిగిలిపోయాడు తప్ప. ఇది మొత్తంగా వైసీపీ ఒక దేశద్రోహిగా మిగిలిపోయిందని రైతులు కూడా చెప్తున్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, కానీ వైసీపీ మాత్రమే వాకౌట్ చేసి వెళ్ళిపోయారని కూడా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ అమరావతికి చట్టబద్ధత రావడం పట్ల రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కొంత ఒక టెన్షన్ ఉండేది, కూటమి ప్రభుత్వం వచ్చినా చట్టబద్ధత లేదని ఒక టెన్షన్ ఉండేది, కానీ టెన్షన్ కూడా ఈరోజు తొలగిపోయిందని అమరావతి రైతులందరూ చెప్తూ ఉన్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. చూడొచ్చు, అమరావతి ప్రజల సంబరాలు అంబరానంటున్నాయి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. ఏపీ అంతటా కూడా ఇవాళ ఖచ్చితంగా దీపావళి సాయంత్రం పూట ప్రతి ఒక్కరు ఏపీ ప్రజలు 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకుంటారు అని అంటూ రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాము పడ్డ కష్టం 1631 రోజులు ఎవరైతే మందడ, తుళ్ళూరు ప్రజలు, రైతులు ముఖ్యంగా ధర్నా చేశారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఆనందం కలుగుతోంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పాదాభివందనం చేస్తూ ఉన్నారు.